అఘోరి అమ్మవారి దగ్గరికి వచ్చినాం. షామీర్పేట చెరువు దగ్గర ఉన్నారు. ఇక్కడే ఉంటారు ఆవిడ అనేది లేదు. ఆవిడ ఎక్కడో తిరుగుతుంటారు. బట్ షామీర్పేట చెరువు దగ్గర ఉన్నారని మేము వచ్చాము. రాగానే మాకు కనిపించింది ఆవిడ కారు. ఆవిడ కారుకి ముందు జెండా ఏంటి శివుడు ఉన్నారు. సరే హిందీలో అవన్నీ రాస్తున్నారు. ఇక్కడ i20 కార్ని ఆవిడ వాడుతున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ అఘోరి అమ్మవారికి సంబంధించిన స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఈ వెహికల్స్కి స్టిక్కర్స్ ఉన్నాయి. ఆ స్టిక్కర్స్లో అఘోరి అమ్మవారి మొత్తం డిజైన్స్ అన్నీ ఉన్నాయి. అఘోరి అమ్మవారిగా ఇక్కడ కాశీలో ఉండేటువంటిది అది. ఇక్కడేమో ఆవిడ పూజ చేసుకునేటప్పుడు అది. తర్వాత ఇక్కడ కూడా వివిధ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అఘోరి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కూడా ఆవిడ ఆల్మోస్ట్ దిగంబరంగా కనిపిస్తూ ఉన్నారు. సో మొత్తం స్టిక్కర్స్ చుట్టూరు వేసున్నారు. ఇక్కడేమో ఇక్కడ చూస్తే కనుక పుర్రెలు పెట్టుంది. ఇవన్నీ కూడా మనుషుల పుర్రెలు అని చెప్పి అఘోరి అమ్మవారు చెప్తున్నారు. ఈ మనుషుల పుర్రెల్లో మీరు చూస్తే ఇక్కడ అన్ని పుర్రెలకి సంబంధించి ఇక్కడ చూడండి పుర్రె పగిలి ఉన్నాయి. ఇక్కడ పుర్రె గీతలు ఉన్నాయి. అఘోరి అమ్మవారు ఏమంటారంటే ఇప్పుడు మనిషి తలరాత అనేది ఇక్కడ ఉంటుంది, నుదుటి మీద ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఈ గీతలు ఉన్నాయి కదా, ఈ గీతల దగ్గర ఉంటుందని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ డేంజరు. ఇక అఘోరి నాగసాధు అని రాస్తున్నారు, స్టిక్కర్ వేస్తున్నారు. లేడీస్ అని రాస్తున్నారు. ఇవన్నీ ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది అక్కడ డేంజర్ అని కూడా సింబల్ వేస్తున్నారు అనమాట. సో అక్కడ మనిషి పుర్రెలు ఎన్ని పెట్టున్నారు? 3, 6, 7 పుర్రెలు పెట్టున్నారు. 7 పుర్రెలతో పాటు ఎముకలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎముకలు ఉన్నాయి. తర్వాత స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఈ i20 కార్కి. ఇక్కడ చూడండి. ఇక్కడ లోపల చూద్దాం. లోపల ఇక్కడేమో అమ్మవారి ఇవన్నీ ఉన్నాయి. సైడ్ అమ్మవారికి సంబంధించిన స్టిక్కర్స్ ఉన్నాయి. లోపల ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ అఘోరి అమ్మవారికి సంబంధించిన ఈ పూజా సామాగ్రి అని చెప్తున్నారు నా ఇంటర్వ్యూలో ఆవిడ. పూజా సామాగ్రి ఏంటి? పుర్రెలు, రుద్రాక్షలు, తర్వాత శ్మశానంలో జరిగే భస్మము అవన్నీ. లెఫ్ట్ సీట్లో మనిషి పుర్రెలో ఇంకొక 6 ఉన్నాయి. అక్కడ ఉన్నాయి చూడండి. 2, 4, 6 ఉన్నాయి. 6 పుర్రెలు. తర్వాత ఇక్కడ నెమలి పించాలు కూడా ఉన్నాయి. నెమలి పించాలు అవి ఉన్నాయి లెఫ్ట్ సీట్లో. తర్వాత బ్యాక్ సీటు చూస్తే కనుక ఫ్రంట్ సీట్లో ఆవిడే డ్రైవింగ్ చేసుకుంటారట. నాగసాధు అఘోరి ఆవిడే సొంత డ్రైవింగ్ చేసుకుంటారు. సో అక్కడ పుర్రెలు లెఫ్ట్ సీట్లో పుర్రెలు, ఫ్రంట్ పుర్రెలు, అలాగే నెమలికలు ఉన్నాయి. ఇక్కడ రకరకాల అన్నీ పెట్టున్నాయి అన్నమాట. విగ్రహాలు పెట్టున్నాయి. రకరకాల విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు ఇక్కడ. తర్వాత ఇంకా రకరకాల దేవతలు, దేవుళ్ళ యొక్క విగ్రహాలన్నీ ఉన్నాయి. మరి ఆ తర్వాత బ్యాక్ సీట్కి వస్తే కనుక బ్యాక్ సీట్లో మీరు చూస్తే కనుక క్లోజప్లో చూస్తే బ్యాక్ సీట్లో ఇక్కడి నుంచి మనం బ్యాక్ సీట్లో మీకు శివలింగం కనిపిస్తుంది. బ్యాక్ సీట్లో క్లోజప్లో చూస్తే శివలింగం కనిపిస్తుంది. శివలింగంతో పాటు అక్కడ నీకు రకరకాల పుర్రెలు. ఇక్కడ కూడా ఓ చోట 4 పుర్రెలు, ఇంకో చోట 2 పుర్రెలు, మొత్తం పుర్రెలు ఉన్నాయి. అటువైపు కూడా పుర్రెలే ఉన్నాయి. మొత్తం పుర్రెలే ఉన్నాయి. సో మనిషి పుర్రెలు అవన్నీ నేను అడిగాను ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే తన పూజా సామాగ్రి అని చెప్పారు, పుర్రెలు. సో అక్కడ శివలింగం కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే మొత్తం కారుకు సంబంధించి స్టిక్కర్స్ ఉన్నాయి. ఆ స్టిక్కర్స్తో పాటు ఇక్కడ శివుడి స్టిక్కర్ ఉంది. ఫ్రమ్ కేదార్నాథ్ లేడీస్ కాశీ విశ్వనాథ్ అండ్ ఉజ్జయిన్ అని రాసింది. బ్యాక్ సైడ్ లేడీస్ అని రాసింది, డేంజర్ అని. అఘోరి నాగసాధు ఇంతే, నెంబర్లు ఏం లేవు. కేదార్నాథ్ కాశీ ఉజ్జయిన్ అంతే. ఇక అఘోరి నాగసాధు దీని నెంబర్ అయితే లేదు, ఎక్కడా కూడా వెతికినా కానీ ఎక్కడా లేదు. సో ఇంటీరియర్స్ చూస్తే కనుక అవుట్ సైడ్. ఆ తర్వాత పైన కూడా అమ్మవారి స్టిక్కర్ వేసింది. పైన రూఫ్ టాప్ మీద పైన అమ్మవారి స్టిక్కర్ వేసింది. ఇంకా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మొత్తం పుర్రెలే. ఆ పుర్రెలే ఆవిడకి పూజా సామాగ్రి అట. వాటిని లోడ్ చేసుకున్నారు. ఇంకొకళ్ళు ట్రావెల్ చేస్తారంటే సింగిల్గానే ట్రావెల్ చేస్తానని చెప్పారు. ఆ సింగిల్గా ట్రావెల్ చేస్తూ ఆవిడ ప్రయాణం చేస్తున్నారు. ఎవరిని ఎక్కించుకోరట.
నేను అడిగాను, నేను కార్లో ట్రావెల్ చేయొచ్చు అని. ఛాన్స్ లేదన్నారు. ఎందుకని అంటే నాకు అంతా పూజా సామాగ్రి పుర్రిలో ఎన్ని ఉన్నాయి అని చెప్పారు. కాకపోతే ఒక అభయం అయితే ఇచ్చారు. ప్రస్తుతం కేదార్నాథ్కి ఎక్కడికో పర్యటనకు వెళ్తున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తాను, అప్పుడు ట్రావెల్ చేద్దు కానీ వస్తావా, ధైర్యం ఉందా అని అన్నారు. వస్తానని చెప్పాను. చూడాలి, ఫోన్ చేస్తారు అమ్మవారు. సో ఇది మొత్తం అఘోరి నాగసాధు అమ్మవారి యొక్క వాహనం. ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారనేది మనం విందాం. హలో, నేను మిస్ రావు. అఘోరాలు అనగానే వాళ్ళు ఏదో శ్మశానంలో ఉంటారు, శవాలు పీకి తింటారు, వాళ్ళకి అతీంద్ర శక్తులు ఉంటాయి, ఇలాంటివన్నీ సహజంగా సినిమాల్లో చూపించేటువంటి దృశ్యాలు. కానీ వాస్తవంగా వాళ్ళ సాధన ఎలా ఉంటుంది, వాళ్ళు ఉండేటువంటి అతీంద్రియ శక్తులు కానీ లేదా దైవ శక్తులు కానీ ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అఘోరి ఉన్నారు, ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. హర హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరి కాళీ నమ. గురుదత్తే నమ. ఎన్ని గంటలకు లేసారు ఇవాళ? నేనా పడుకోలేదు, ఇంకా కళ్ళలో కనిపిస్తుంది కదా, ఇంకా పడుకోలేదు. నిద్రపోరా? అస్సలు కాదు, సేద తీరే టైం ఉంది. కానీ నేను కొద్దిగా ప్రజల్ని మేలుకొల్పాలి, కొద్దిగా కాపాడుకోవాలి నా ధర్మాన్ని, నేను నా సనాతన ధర్మాన్ని అని ఆ సంకల్పంతో లోక కళ్యాణం గురించి వచ్చా. కాబట్టి కొన్ని చోట్ల జరుగుతుంది, ఆ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతుందో అక్కడ నా వంతు నేను చేస్తూ వెళ్ళిపోతున్నాను. అందుకే నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ఇలా నడుస్తూనే ఉంది. జనరల్గా శ్మశానాల్లో ఉంటారు, నైట్ టైం అని అంటారు. నేను నైట్ అంతా శ్మశానంలో ఉన్నాను. ఏ శ్మశానంలో? ఇక్కడ పక్కనే ఉంది శ్మశానంలో ఉన్నాను. ఏం చేస్తారు శ్మశానం? రైతులు మొత్తం నిద్రపోరు, ధ్యానాలు చేస్తుంటాం, పూజలు చేసుకుంటాం, మహాదేవునికి పూజలు చేసుకుంటాం. మా డైలీ ఉంటాయి కదా, మనం అవి చేసుకుంటూ ఉంటాం. శవాల మీద కూర్చొని పూజలు చేస్తారు అని అంటారు. అవును, అది కాశీకి వెళ్ళినప్పుడు లేకుంటే గయాకో మాకు ఒక పూజ చేయాలంటే డైలీ శ్మశానాల్లో ఉండాలి. అది ఓకే, శవం మీద ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు ఆ పూజ చేసుకోవాలనేది మాకు తెలుసు. ఆ ప్రక్రియ టైంలోనే చేస్తాం. ఎప్పుడు శవం తినాలి అనేది కూడా ఆ ప్రక్రియ టైంలో. డైలీ తినాలి, కుంభాలు తినాలి, శవం మొత్తం తినాలి అనేది కూడా కాదు తండ్రి. దానికో పద్ధతులు ఉంటాయి, సాధన ఉంటుంది, అప్పుడు మాత్రమే అది బుద్ధిస్తారు. ఎందుకు అసలు అఘోరాలు శవాలే తినాలి అనుకుంటారు? ఆ సాధనలో ఒక భాగమా? దాని అంతర్యం ఏంటి? దాని అంతరం అదే చెప్తున్నాను కదా, దాని అంతరం నాలో ఉన్న శక్తులు, ఇంకా నేను శక్తులను మెరుగుపరచుకోవడానికి మహాదేవునికి ప్రసాదం అర్పించుకొని నేను తినేస్తాను. శక్తులకు సంబంధించింది అది. సాధనకి ఒక ప్రక్రియ అయితే ఉంటుంది కదా, ఏంటి ఆ ప్రక్రియ? అంటే డైలీ ఒక షెడ్యూల్ అయితే ఉంటుంది కదా, ఏంటి ఆ షెడ్యూల్? డే మొత్తము కంటే మాకు రాత్రి వేళలో శ్మశానంలో ఇలా శవాలతోని తాంత్రిక అంటే నాకు సంబంధించింది పూజలు, నేను మహాదేవుని ఎలా ఆరాధించాలి, ఎలా భక్తి చేయాలి, ఇంకా నేను ఏం త్యాగం చేసుకుంటే మహాదేవుంది నా మీద ఆజ్ఞ ఇంకెక్కువ ఉంటుంది, ఎక్కువ నన్ను మెరుగుపరుస్తాడు, ఎక్కువ నాకు శక్తి ఇస్తాడు, ఇలాంటివి మేము మెరుగుపరుచుకుంటాం. మేము పరీక్ష పెట్టుకుంటూనే ఉంటాం అక్కడ ఆ సాధనలో చేసినప్పుడు. ఇంకా నేను ఏ పరీక్షకు నేను అర్హుడిని, నువ్వు ఇంకే కష్టం పెడుతున్నావు, ఎప్పుడైతే నేను ఇప్పుడు నేను సమాజంలోకి వచ్చాను, నువ్వు ఏ పరీక్ష పెడితే నేను నెగ్గితే నేను సమాజానికి ఏం చేయబోతున్నాను, ఇది మాత్రం మేము ప్రతిరోజు నేను మెరుగుపరుచుకుంటున్నాను. అక్కడ నుండి మాత్రం మెరుగుపరుచుకుంటాను. ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు? జనరల్గా యోగులు, సిద్ధులు ఇలా ఉంటుంది కదా, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? నాగసాధు, అఘోరి. ఇప్పుడు అఘోరాల్లో రకాలు ఉంటారు కదా, శైవులు, వైష్ణవులు, బౌద్ధులు, నాగు. సో ఖచ్చితంగా సవాళ్ళతోటే ఉంటారు. విజువల్స్ అందరికీ చూపిస్తున్నారు, ఉంటానో లేదో అనేది పరమేశ్వరునికి తెలుసు. మీరు వచ్చి చూసుకుంటే కూడా చూసుకోవచ్చు. అంటే వాళ్ళతోనే ఉంటామని కాదు, శ్మశానంలో మాకంటూ కొన్ని ఉన్నాయి నియమాలు, అందులో అవి చేసుకుంటూ మాకంటూ పూజలు ఉన్నాయి, అవి చేసుకుంటూ ఉంటాం అంతే తప్ప శ్మశానం లాంటి మాకు అదే పుణ్యక్షేత్రం, అదే దైవం. అక్కడ ఉన్నంత ఆనందం బయటకు వచ్చినప్పుడు ఉండదు. బయట మేము ఎంతో కొంత సేవ చేయాలి, లోక కళ్యాణం చేయాలనే సంకల్పంతో కంకణం కట్టుకొని మరీ వచ్చాను. ఈ 5 సంవత్సరాలలో నేను చేస్తున్నది ఇదే. ఈ ఒక్కరోజు ఈ 2 రోజుల్లో మీ మీడియా ముందుకు వచ్చి చేయట్లేదు, 5 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాయి ఇది. మీకెవరు గురువు? ఎవరు గురువు ఉంటారు కదా? విశ్వనాథ శాస్త్రి, కేదార్నాథ్. ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వాదం పొందారు? నేను 7 years ఉన్నప్పుడే బయటకు వచ్చేసిన. ఓకేనా, గురువు సేవ 3 సంవత్సరాలు, దాని తర్వాత తపస్సు అనేది 14 సంవత్సరాలు. అఖాడాలు ఉంటాయి కదా మీలో? 14 అఖాడాలు. మీరు ఏ అఖాడా? నిరంజన అఖాడా. ఎక్కడది? కాశీలో ఉంది. 14 అఖాడాల్లో కాశీలో ఉంటాయి. అంటే ఆశ్రమాలు అనేటి అఖాడా అనేది
ఇప్పుడు కొంతమంది గయాలో ఉండొచ్చు, కొంతమంది హరిద్వార్లో ఉండొచ్చు, కొంతమంది రిషికేశ్లో ఉండొచ్చు, కొంతమంది ఉజ్జయిన్లో ఉండొచ్చు. ఇలా అంటే ఎక్కడైతే పెడతారో అక్కడ ఉండడానికి పెడతారు. మేము ఇప్పుడు కాశీనా? మాది ఉన్నది అక్కడ. నేను మొత్తం కేదార్నాథ్లో ఉంటున్నాను. ఆ అక్కడకు సంబంధించింది అంటే తపస్సు ఎక్కడ చేయాలనేది మా గురుగారు తండ్రి నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకొని వస్తాను ఇలా ఉంటుంది. కానీ ఆ అక్కడకు చెందిన వాళ్ళు అక్కడికి నెంబర్ కూడా ఇస్తారట కదా, ఉంటుందా? 100% వాళ్ళు నెంబర్ ఇస్తారు. నువ్వు అర్హుడిగా కాదా, వీళ్ళు మా అక్కడకు చెందిన వల్ల కాదా అనేది అన్నీ ఉంటాయి తండ్రి. అది నన్ను కాదు, నువ్వు నార్త్లో పోయి ఎవరిని అడిగినా చెప్తారు. సౌత్ వాళ్ళకి తెలియదేమో, మన తెలంగాణ భాషలకు కానీ తమిళనాడు వాళ్ళకి కానీ కర్ణాటక కేరళ వీళ్ళకి తెలియదేమో. కానీ నువ్వు కాశీయో ఉత్తరప్రదేశో మధ్యప్రదేశో కేదార్నాథ్కో ఇటు ఉత్తరాఖండ్ వెళ్ళి గుజరాత్ రాజస్థాన్ వెళ్తే వాళ్ళందరూ చెప్తారు అవును వాళ్ళకంటూ ఒక అఖాడా ఉంది, అఖాడాలో కొంత గుర్తింపు అనేది ఉంటుంది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఉంటాయి అనేది అందరికీ తెలుసు. మన వాళ్ళకు మాత్రం తెలియాలని వీళ్ళ గురించి మనం ఎందుకులే, మనమే సరిగ్గా బతుకుతలేము, గాల గురించి మేము ఎందుకు పట్టించుకున్నామనే ధ్యాసలో ఉన్నారు. నీ ముంగట ఒక అఘాయిత్యం జరిగినా కూడా నువ్వు ఖండిస్తలేవు, నా గురించి మాత్రం నువ్వు బాగా ఆరాధిస్తావు. మరి నా గురించి అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా నన్ను విమర్శిస్తావు. అది మానవుడు. సో మీ అక్కడ నెంబర్ ఎంత మీకు ఇచ్చింది? నాకా 21 మహిళలల్లా. అంటే మొత్తం మీద కంట్రీ మీద ఓన్లీ మీ అఖాడాలోనే 21? మా అఖాడదే చెప్తున్నా నేను. 14 అఖాడాలు ఉన్నాయి కదా. 14 అఖాడాలలో మహిళలు మొత్తం కలిపి ఈ యావత్ దేశంలో 1000 మంది, ఒక 600-700 మంది ఉంటారు మహిళలు. అందులో 21 ఇచ్చారు. సో కావాలంటే అక్కడ వెళ్ళి అడగచ్చు. నేను చెప్పడంలో ఏమున్నది కానీ అక్కడ వెళ్ళి అడగచ్చు కూడా.